ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో అగ్రగాములైన బిలియనీర్లు గుర్తిస్తూ విడుదల చేసే ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగం మరోసారి తన సత్తా చాటుకుంది. ఈసారి దేశానికి చెందిన 13 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవటం విశేషం. దేశంలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ, లగ్జరీ గృహాలపై పెరుగుతున్న డిమాండ్, ఐటీ నగరాల అభివృద్ధి వంటి అంశాలు ఈ రంగాన్ని మరింత బలపరిచాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఫోర్బ్స్ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు స్థానాన్ని సంపాదించుకోవటం విశేషం. భారత్లో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాధిపతులు వీరే. ఫోర్బ్స్ జాబితాలో మై హోమ్ రామేశ్వరరావు ప్రత్యేక స్థానం. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో మై హోమ్ అధినేత జూపల్లి. సాధారణ వ్యాపారవేత్త నుంచి సెల్ఫ్ మేడ్ బిలియనీర్ వరకు లగ్జరీ హౌసింగ్ డిమాండ్తో పెరిగిన సంపద. భారత రియల్ ఎస్టేట్ రంగానికి ప్రపంచ గుర్తింపు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో ఢిల్లీకి చెందిన డిఎల్ఎఫ్ సంస్థ చైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 1.21 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దేశంలో అత్యంత ఖరీదైన నివాస వాణిజ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన డిఎల్ఎఫ్ సంస్థ భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో మరోసారి స్థానం సంపాదించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు $2.3 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 22,000 కోట్లకు పైగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఆయన సంపదలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ భారత రియాల్టీ బిలియనీర్లలో ఆయన 6వ స్థానంలో నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. జూపల్లి రామేశ్వరరావు విజయ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. 1981లో మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థను ప్రారంభించిన ఆయన మొదట చిన్న స్థాయి నిర్మాణ పనులతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆరంభం నుంచి నిర్మాణాల్లో నాణ్యతను పాటించడంతో పాటు సమయానికి డెలివరీ అందించడమే ఆయన్ని ఉన్నత స్థానంలో నిల్చోబెట్టింది. హైదరాబాద్ నగర అభివృద్ధిని అవకాశంగా మార్చుకుని అత్యాధునిక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ టవర్లు నిర్మిస్తూ మై హోమ్ గ్రూప్ను దేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సిమెంట్ పరిశ్రమలో మహా సిమెంట్ ద్వారా ఆయన తన వ్యాపారాన్ని విస్తరించారు. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్లే ఆయన వ్యాపార సామ్రాజ్యం మరింత బలపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కరోనా అనంతరం భారత రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అధిక ఆదాయ వర్గాలు విశాలమైన సౌకర్యవంతమైన ఇళ్లను కోరుకోవటం వల్ల ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల విక్రయాలు పెరిగాయి. దీనివల్ల రియాల్టీ దిగ్గజాల సంపద కూడా గణనీయంగా పెరిగినట్లు ఫోర్బ్స్ విశ్లేషించింది. మరోవైపు మార్కెట్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల సంఖ్య పెరిగినా వాటి మొత్తం విలువలో కొంత తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. పెట్టుబడిదారులు ఇప్పుడు భారీ భూముల కొనుగోలు కన్నా స్థిరమైన లాభాలు వచ్చే ప్రీమియం ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈసారి ఫోర్బ్స్ జాబితాలో రికార్డు స్థాయిలో భారతీయులు చోటు దక్కించుకోవటం దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం దేశ జీడీపీకి కీలకంగా మారటంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా కల్పిస్తోంది. సకాలంలో సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం, విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, మార్కెట్ ధోరణులను ముందుగానే అంచనా వేయటం వంటి అంశాల వల్లే భారత రియాల్టీ వ్యాపారులు తమ సంపదను నిలబెట్టుకోగలిగారని ఫోర్బ్స్ ఇండియా విశ్లేషించింది. జూపల్లి రామేశ్వరరావు వంటి వ్యాపారవేత్తలు ఈ విజయానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.